దివ్యవాణి టీవీ కార్యక్రమం ద్వారా దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తున్నా. ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నటువంటి నీవు నేను, కథోలికుడిగా జీవిస్తున్నటువంటి నీవు నేను, మన జీవిత విధానం ఏ విధంగా ఉండి ఉన్నది, శ్రీ సభకు మూలమైనటువంటి మన కుటుంబాలు ఏ విధంగా ఉండి ఉన్నాయో ఈరోజు ప్రత్యేకంగా మనం ధ్యానించుకుందాం. మన కుటుంబ వ్యవస్థ పరిశీలన చేసినట్లయితే వివాహం ద్వారా వేరువేరు ఆలోచనలు కలిగి వివిధ ప్రాంతాల్లో విడివిడిగా ఉంటున్నటువంటి యువతి యువకులను వివాహం ద్వారా ఒక కుటుంబముగా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మరి అయితే ఈరోజుగా మనం గమనించినట్లయితే ఆ కుటుంబాలు స్థిరముగా ఉంటున్నాయా, ఆ కుటుంబాలు దేవుని యందు ఉంటున్నాయా, ఆ కుటుంబాల్లో దేవుడు ఉంటూ ఉన్నాడా, ఆ కుటుంబాలు దేవునికి లోబడి జీవిస్తున్నాయా అని చెప్పి ఒకసారి మనం పరిశీలన కనుక చేసినట్లయితే ఎన్నో కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో కుటుంబాల్లో ఉన్నటువంటి భార్య భర్తలు, కుటుంబ సభ్యులు కలిసి జీవించలేకపోతున్నారు, కలిసి మాట్లాడుకోలేకపోతున్నారు. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, మరి మన కుటుంబం ఏ విధంగా ఉండి ఉన్నది అనేది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి ఈ విధంగా మనం పరిశీలన చేస్తున్నప్పుడు దేవుని యొక్క నామాన ఏర్పడినటువంటి నీ కుటుంబం, నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ఒక కుటుంబముగా, దేవుని బిడ్డలుగా, దేవుని సన్నిధిలో జీవించేటువంటి వారిగా ఉండి ఉన్నామా? మరి మన కుటుంబం ఏ విధంగా ఉండి ఉన్నది? ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవటానికి కావలసినటువంటి దేవుని యొక్క కృప, దేవుని యొక్క అభిషేకం మనందరికీ దయచేయమని తల్లి మరియమాత ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని మనం కొనసాగించుకుందాం. మరి ఈరోజు మనం మన కుటుంబాలను పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఉండవలసింది ఏమిటి అని భావిస్తూ ఉన్నట్లయితే ఆ కుటుంబంలో దేవుడు ఉండాలి, ఆ కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలి, ఆ కుటుంబంలో దేవుని యొక్క వాక్యము నిత్యము వినిపిస్తూ ఉండాలి, నిత్యము దేవుని యొక్క వాక్యమును పఠించేటువంటి కుటుంబంగా ఉండాలి. మరి ఆ విధంగా మన కుటుంబాలు ఉండి ఉన్నాయా అంటూ చేసుకోవచ్చు. ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవునికి లోబడి జీవిస్తుందో ఆ కుటుంబము వర్ధిల్లుతుంది, ఆ కుటుంబము దీవించబడుతుంది, ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఈరోజు నీకు కుటుంబాన్ని పరిశీలన చేసినట్లయితే నీ కుటుంబంలో ఏమి ఉన్నాయి, ఎవరు ఉన్నారు అని ఒక్కసారి గమనిస్తే ఎన్నో కుటుంబాలు ఏమున్నాయంటే టీవీ, ఏమున్నాయంటే నెట్, ఏమున్నాయంటే సెల్ ఫోన్, సీరియల్స్, సినిమాలు, ముచ్చట్లు, కబుర్లు, ఇవే చాలా కుటుంబాల్లో ఉన్నటువంటివి. లేనిది ఏమిటంటే దేవుని యొక్క కృప, లేనిది ఏమిటంటే దేవుని యొక్క సన్నిధి. మరి నీ కుటుంబంలో ఏమి ఉన్నాయి? దేవుని యొక్క వాక్యము నీ కుటుంబంలో ఉన్నదా? దేవుని యొక్క బైబిల్ గ్రంథం నీ కుటుంబంలో ఉన్నదా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మరి కుటుంబ యజమానిగా ఉన్నటువంటి నీవు నీ కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తున్నావు అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదట మనం చూసినట్లయితే మన కుటుంబాల్లో ఉండవలసిందే దేవుని యొక్క వాక్యము ఉండాలి, నిత్యము దేవుని యొక్క వాక్యము వినపడుతూ ఉండాలి. నీ కుటుంబ సభ్యులు నిత్యము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించేవారిగా ఉండాలి, దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించేవారిగా ఉండాలి. అలాంటి వాక్యం నీ కుటుంబంలో ఉన్నదా? నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ బిడ్డలు కానీ, భార్య కానీ, భర్త కానీ, కుటుంబ సభ్యులు కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించేవారిగా, దేవుని యొక్క వాక్యాన్ని వినేవారిగా, దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించేవారిగా ఉండి ఉన్నామా అని పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే హెబ్రీయుల పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. గతమున దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దర్శనముల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, కళల ద్వారా మాట్లాడుతున్నాడు, ఇతర వ్యక్తుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఏ టీవీని ఉపయోగించుకొని నువ్వు ఇతర కార్యక్రమాలు చూడటానికి ఇష్టపడుతున్నావో అదే టీవీ నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈనాడు మనం ఏ విధంగా ఈ యొక్క వాక్యాన్ని వింటూ
ఉన్నామో అదేవిధంగా ఈ యొక్క టీవీ ద్వారా అనేక మంది బోధకులు అనేక విధములుగా దేవుని యొక్క వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే, బోధిస్తూ ఉంటే నీవు ఆ వాక్యాన్ని వినేటువంటి బిడ్డగా ఉండి ఉన్నావా లేదా అని చెప్పి ఒకసారి గమనించగలగాలి. కనుక ప్రతి దినము దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, దర్శనముల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, బైబిల్ గ్రంథం ఉన్నాడు. అదేవిధంగా నువ్వు వింటున్నటువంటి టీవీ ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిత్యము దేవుని యొక్క వాక్యమును వినగలిగి, దేవుని యొక్క వాక్యమును ఆచరించగలిగి, దేవుని యొక్క వాక్యమునకు లోబడి నువ్వు జీవించినట్లయితే నీవు నీ కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అదేవిధంగా మరొక వాక్యం మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట, ఎవరైతే నా బోధనలను ఆలకించి పాటించేవాడు రాతి పునాదిపై కట్టబడినటువంటి ఇంటి లాంటి వాడు. అంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యమునకు లోబడి దేవుని యొక్క వాక్యమును ఆలకిస్తూ జీవిస్తారో, వారి జీవితంలో దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తారో వారు ఎలాంటి వారంటే రాతి పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నువ్వు కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క దీవెనలను నీవు నేను పొందుకోగలుగుతాం. మరొక మాట మనం చూస్తున్నట్లయితే, రెండవదిగా చూస్తున్నట్లయితే, నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా? నీ కుటుంబంలో దేవునికి ప్రాధాన్యత ఉందా? గమనిద్దాం, మన కుటుంబాల్లో ఎవరికి మనం ప్రాధాన్యతనిస్తున్నాం? దేవుడికి ప్రాధాన్యతనిస్తున్నామా? దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిస్తున్నామా? దేవుని బిడ్డలకి ప్రాధాన్యతనిస్తున్నామా? లేకపోతే ఈ లోకపరమైనటువంటి వ్యామోహములకు, ఈ లోకపరమైనటువంటి సంతోషం, ఆనందం కొరకు తాపత్రయపడేటువంటి వారిగా ఉండి ఉన్నామా? ఎవరికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? ప్రభు దేవుడు అంటున్నాడు, దర్శన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు పలుకుతున్నటువంటి మాట, నేను తలుపు తట్టుచున్నాను, ఎవరైతే తలుపు తీస్తారో నేను వారి ఇంటిలోనికి వస్తాను అంటున్నాడు. మరి మనం దేవుని యొక్క ఎదురు చూస్తూ ఉన్నామా? ఆయన తలుపు తీయటానికి మనం ఎదురు చూస్తూ ఉన్నామా? 7 గంటలకే సీరియల్ వస్తుందని తెలిసినటువంటి కొంతమంది 6:55కే ఆ టీవీ దగ్గరికి వెళుతూ ఉన్నారు. అదేవిధంగా 7 గంటలకి దేవుని యొక్క వాక్యము టీవీ ద్వారా వినిపించబడుతుంది అని తెలిసినప్పుడు మరి నీవు ఆలకించడానికి సిద్ధముగా ఉన్నావా? 7 గంటలకి దివ్య పూజా బలి ప్రారంభమవుతుంది అని తెలిసినప్పుడు ఆ యొక్క దివ్య పూజా బలిలో వెళ్ళడానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా? నీవు నీ కుటుంబంలో ఆ దేవునికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నావా? ఆ దేవునికి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నావా? లేక వేరే వానికి నువ్వు ప్రాధాన్యతనిచ్చేటువంటి వ్యక్తిగా ఉండి ఉన్నావా? మరి నీ కుటుంబంలో ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నావు? డబ్బుకా, సినిమాలకా, షికారులకా, లేదా కబుర్లకా, ఈ లోకపరమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి కార్యాలకా, లేదా దేవుని కార్యానికా, దేవునికా, దేనికి నీవు ప్రాధాన్యతనిస్తూ ఉన్నావు? అందుకే ప్రభు దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో ప్రభు పలుకుతున్నటువంటి మాట. అని అంటున్నాడు, తల్లిని కానీ, తండ్రిని కానీ, భర్తను కానీ, భార్యను కానీ, ఈ లోకములో ఉన్న వాటిని దేనినైనా నాకన్నా అధికముగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాదు అంటున్నాడు. ఎవరైతే నన్ను ప్రేమిస్తూ ఉన్నారో, ఎవరైతే నా మార్గములో పయనిస్తూ ఉన్నారో, ఎవరైతే నాకు లోబడి జీవిస్తూ ఉన్నారో వారు మాత్రమే నాకు యోగ్యులు, వారు మాత్రమే నా బిడ్డలు అని చెప్పి ప్రభుదేవుడు పలుకుతూ ఉన్నాడు. మరి నీ జీవితంలో దేనికి నువ్వు ప్రాధాన్యతనిస్తూ ఉన్నావు? దేవునికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నావా? నీ కుటుంబంలో దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యతనిస్తున్నావా? దేవుని యొక్క సన్నిధిలో అనుభవించడానికి ప్రాధాన్యతనిస్తున్నావా? లేదా ఆ ప్రార్థనలో పాల్గొనడానికి ప్రాధాన్యతనిస్తున్నావా? లేకపోతే ఈ లోకపరమైనటువంటి వ్యామోహములకు నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావా అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మూడవదిగా మనం గమనించినట్లయితే కుటుంబము కూడా ఒక ప్రార్థనా కుటుంబముగా మారాలి. ప్రతి కుటుంబం కూడా నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించే కుటుంబముగా మారాలి. నీ కొరకు నీవు ప్రార్థన చేయటం మాత్రమే కాక ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేసేటువంటి కుటుంబముగా నీ కుటుంబం ఉండాలి. అందుకే ప్రభు దేవుడు ప్రతి క్రైస్తవ కుటుంబం, ప్రతి కథోలిక కుటుంబం ఒక ప్రార్థనా కుటుంబముగా ఉండాలి. మరి ఈ విధంగా నీ కుటుంబం ఉండి ఉన్నదా? ఈ విధంగా మన కుటుంబాలు ఉండి ఉన్నాయా అనేది ఒక్కసారి గమనించినట్లయితే ప్రభుదేవుడు తన వాక్యాన్ని మనకు ఎరుకపరుస్తూ తోబీతు గ్రంథం 8వ అధ్యాయము
7వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ భార్యాభర్తలు ఇరువురు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. భార్యాభర్త మొట్టమొదటగా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే తన కుటుంబాన్ని దేవునికి ప్రాధాన్యతనిస్తున్నారు. తోబీతి సారా భార్యాభర్తలుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈనాడు నీ కుటుంబంలో తల్లిదండ్రులుగా భార్యాభర్తలుగా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావా? అలాంటి ప్రార్థన నీ కుటుంబంలో ఉండి ఉన్నదా? భార్యాభర్తల కాండం 25వ అధ్యాయము 21వ వచనం మనం గమనించినట్లయితే భర్త అయినటువంటి ఇస్సాకు తన భార్య అయినటువంటి రిబ్కా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే భార్యాభర్తలు ఇరువురు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. భార్య ప్రార్థన చేస్తుంది, భర్త ఎక్కడో ఉంటాడు. ఆ విధంగా కాదు. అందుకని ఈ వాక్యం మనకు తెలియచేస్తుంది, సంతానము లేనటువంటి భార్య కోసం భర్త అయినటువంటి ఇస్సాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడైనా నీవు నీ భార్య కొరకు ప్రార్థన చేశావా? నీ భర్త కొరకు ప్రార్థన చేశావా? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేశావా? కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఆ తదుపరి నా కుటుంబముగా ఉండాలి. ప్రార్థన కుటుంబముగా ఉంటుందో అప్పుడే నువ్వు దీవెనలను పొందుకోగలవు. అదేవిధంగా మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నటువంటి స్త్రీని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం కనుక చూసినట్లయితే యేసు ప్రభు మరణించబోతున్నటువంటి సమయంలో తన తల్లిని యోహానికి అప్పచెప్తూ ఉన్నాడు. అదేవిధంగా బిడ్డలు తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేసేటువంటి కుటుంబముగా మనది ఉండాలి. అదేవిధంగా బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలు కుటుంబాన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా లూకా సువార్త 1వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే జకరియా ఎలిజబెతమ్మ కుటుంబాన్ని చూస్తూ ఉన్నాం. మరియా మార్త కుటుంబాలు చూస్తూ ఉన్నాం. మరి నీ కుటుంబం ఏ విధంగా ఉండి ఉన్నది? ఈ కుటుంబాలన్నీ కూడా ప్రార్థన చేసేటువంటి కుటుంబాలు. మరి మన కుటుంబం ఏ విధంగా ఉండి ఉన్నది? మన కుటుంబంలో దైవ సన్నిధి ఉన్నదా? మన కుటుంబంలో దేవుడు ఉన్నాడా? ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మన కుటుంబాలు కలిసి ప్రార్థన చేస్తాయో అప్పుడు దేవుని యొక్క దీవెనలను మనం పొందుకోగలుగుతాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే అక్కడ వాక్యములు మనం చూస్తున్నాం. కొర్నేలి అతని కుటుంబం వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రార్థించుచుండరి. దేవుని యందు భయభక్తి శ్రద్ధలు కలిగినటువంటి కుటుంబంగా కొర్నేలు కుటుంబాన్ని చూస్తూ ఉన్నా. మరి నీకు నా అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే జకరియా ఎలిజబెతమ్మ కుటుంబాలను కనుక చూసినట్లయితే జకరియా ఎలిజబెతమ్మలు ఇరువురు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండిరి. కనుక మన స్థితి ఏ విధంగా ఉండి ఉన్నది? దేవునిలో నీవు నేను ఏ విధంగా ఉండి ఉన్నాం? నీ యొక్క నాయక కుటుంబం ఏ విధంగా ఉండి ఉన్నది? మరి దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి కుటుంబముగా ఉండి ఉన్నదా అని చెప్పి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా నీ కుటుంబం ఎల్లప్పుడూ కూడా దేవుని ఆరాధించే కుటుంబంగా ఉండాలి. దేవుని సన్నిధిని అనుభవించేటువంటి కుటుంబంగా ఉండాలి. దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ఎక్కడంటే దేవాలయంలో మాత్రమే కాదు, నీ కుటుంబంలో దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి స్థితిలో నీవు ఉండాలి. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటావో, దేవుని మహిమపరుస్తూ ఉంటావో, నీవు గొప్ప కార్యాలని చూడగలుగుతావు. మరి నీ ఇంటిలో దేవుని ఆరాధించడానికి స్థలము ఉన్నదా? చాలా కుటుంబాలు మనం చూస్తాం, దేవుని కోసం ప్రత్యేకంగా కొంత స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మరి నీ కుటుంబంలో అలాంటి స్థలము ఉన్నదా? దేవుని ఆరాధిస్తూ ఉన్నావా? దినం దేవుడు నీ పట్ల చేస్తున్నటువంటి కార్యముల నిమిత్తం, దేవుడు చేసినటువంటి మేలుల నిమిత్తం దేవుణ్ణి స్తుతించే, ఆరాధించే, మహిమపరిచేటువంటి వ్యక్తిగా కుటుంబముగా నీది ఉండి ఉన్నదా అని చెప్పి మనం గమనించాలి. ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తూ ఉంటావో, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటావో, గొప్ప కార్యాలు మనం చూడగలం.
వాక్యములో మనం ఒబేదేదేము ఇంట దేవుని మందస్సము ఉన్నప్పుడు ఆయన గృహము వర్ధిల్లుచుండెను అనే మాట మనం వింటున్నాం. అదేవిధంగా ఆ దేవుని యొక్క ఆరాధన నీ ఇంటిలో గనక ఉంటే, దేవుని గనక నువ్వు ఆరాధించేవారిగా, దేవుని ప్రార్థించేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా నువ్వు ఉండి ఉన్నట్లయితే నీ కుటుంబం వర్ధిల్లుతుంది. మరి అలాంటి స్థితి నీ యొక్క నాయక కుటుంబాల్లో ఉండి ఉన్నాయా అని చెప్పి గమనించగలగాలి. ఎప్పుడైతే ఆ ఒబేదేదెము కుటుంబం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే యావే ఒబేదేదెము ఇంటిని చల్లని చూపు చూచాను, ఆ యొక్క వర్ధిల్లేను. ఎక్కడ దైవ సన్నిధి ఉంటుందో, ఎక్కడ దేవుని యొక్క వాక్యము ఉంటుందో, ఎక్కడ దేవునికి ఆరాధన జరపబడుతుందో ఆ గృహము వర్ధిల్లుతుంది. ఒబేదేదెము యొక్క గృహం అనేది వర్ధిల్లింది. అదేవిధంగా నీ యొక్క నాయక గృహము కూడా వర్ధిల్లాలి అంటే, దీవించాలి అంటే నిత్యము ఆయనను ఆరాధించే వారిగా ఉండాలి. తల్లి మరియమాత పలుకుతుంది, నేను ప్రభు దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నాను, నా ఆత్మ ఎల్ల వేళలా ప్రభుని స్తుతిస్తుంది అని మనం వింటూ ఉన్నాం. అదేవిధంగా నేను ప్రభుని స్తుతించేవారిగా ఉండాలి. మరి ఆ మందస్సం, ఆ ప్రభు నీలో, నీ కుటుంబంలో ఉంటే నువ్వు కూడా వర్ధిల్లుతావు. మరి అలాంటి స్థితి నీకు ఉండి ఉన్నదా? ఎప్పుడైతే ఆయనకి లోబడి జీవిస్తామో, ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఉంటామో, ఆయనకు ప్రథమ స్థానం ఇస్తూ ఉంటామో, అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది. బైబిల్ గ్రంథములు మనం పరిశీలన చేసినట్లయితే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనంలో యెహోషువ పలుకుతూ ఉన్నాడు, నేనును నా కుటుంబము ఎల్లవేళలా ప్రభువును మాత్రమే ఆరాధించదము. నేను నా కుటుంబము ఆ దేవుని మాత్రమే ఆరాధించదము. మరి ఎలాంటి నిబంధన, ఎలాంటి నియమం నా కుటుంబాల్లో ఉండి ఉన్నదా? ఈ మాట మనం పలకగలుగుతూ ఉన్నామా? నిత్యము నేను ప్రభువును మాత్రమే ఆరాధించదను, నేను మాత్రమే కాదు నా కుటుంబ సభ్యులు అందరము కలిసి ప్రభువును మాత్రమే ఆరాధించదమని పలకగలుగుతూ ఉన్నామా? మరి ఈరోజు యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నేను ఈ మాట పలకగలమా? నా కుటుంబము ఎల్లవేళలా ఆ ప్రభువును మాత్రమే ఆరాధించదము. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నావో, ఎప్పుడైతే నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉందో, అప్పుడు దేవుడు నీతో మాట్లాడగలడు, నీ కార్యములను నెరవేర్చగలడు. వాక్యములు మనం గమనించినట్లయితే 5వదిగా మనం చూసినట్లయితే, అలా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే నీవు ప్రార్థనలో ఏది అడిగినా కూడా ప్రభు దేవుడు ఇవ్వగలిగినటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. ఏమి ఇస్తాడు ప్రభు దేవుడు అనుకుంటే, నువ్వు ఏది కోరినా అది దేవుడిస్తాడు, ఏది అడిగినా దేవుడిస్తాడు. నీవు పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగి దేవుడిని అడిగినట్లయితే దేవుడు ఇవ్వగలడు. నీలో ఉన్నటువంటి పాపం, నీలో ఉన్నటువంటి తప్పిదములను ఒప్పుకుంటూ మన్నింపును పొందుకుంటూ పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని అడిగినట్లయితే ఇవ్వగలిగినటువంటి ప్రభువుగా ఉండి ఉన్నాడు. అందుకే వాక్యములో మనం చూస్తున్నాం. లోకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనంలో చూసినట్లయితే ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలో ఈ యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడటానికి, దేవుని యొక్క సన్నిధిలో మనుష్య కుమారుని సమక్షమున నిలవబడటానికి కావలసినటువంటి శక్తిని పొందుటకు జాగరూకులై ప్రార్థన చేయండి. ఆ ప్రభు యొక్క శక్తిని పొందుకోవటానికి, ఆ ప్రభు యొక్క మహిమను పొందుకోవటానికి మీరు జాగరూకులై ప్రార్థన చేయండి అని చెప్పి వాక్యం అంటుంది. అదేవిధంగా లోకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనం మనం చూసినట్లయితే, మీరు శోధనలకు గురి కాకుండా ఉండుటకై, ఎలాంటి శోధనలు మీలోకి రాకుండా ఉండటానికి నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అని చెప్పి వాక్యం పలుకుతుంది. అదేవిధంగా అలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు పలికినటువంటి మాట, మీరు ప్రార్థించండి. ప్రభు తెలియచేస్తుంది, మీరు ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థించండి. అదే మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తున్నట్లయితే, మీరు సదా ప్రార్థించండి, నిత్యము ప్రార్థన చేయండి. ఆ విధంగా ప్రార్థన చేసినట్లయితే ప్రభు అంటున్నాడు, మీరు దేనిని అడిగినా దానిని మీరు తప్పక పొందుదురు. ప్రార్థనలో మీరు ఏది అడిగినను మీరు తప్పక దానిని పొందుదురు. అంటే నీ కోరిక నెరవేరాలి అంటే, నీ తలంపు నెరవేరాలి అంటే,
నువ్వు అనుకున్నది పొందుకోవాలి అంటే ప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థనలో ఏది అడిగినను దానిని పొందుకుంటామనే విశ్వాసముతో, నమ్మకముతో ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం అంటుంది, మీరు ఇద్దరు ఏక మనస్కులై ప్రార్థన చేసిన, ఇద్దరు ఏక మనస్కులై అడిగినా దానిని మీరు పొందుకుంటారు అంటుంది. మరి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మనం ఏ కుటుంబంలో అయితే ప్రార్థనలు చేస్తూ ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు ఏక మనసు కలిగి దేవుడిని అడిగినప్పుడు అది దేవుడు ఇస్తాడు అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. కనుక నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు, ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రభువును అడిగినట్లయితే ప్రభు ఇవ్వగలిగినటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఎక్కడ మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారో మీ మధ్యలో నేను ఉన్నాను అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే మీరు అడిగిన దానిని మీరు పొందుకుంటారు, మీరు అడుగుడు ఇవ్వబడును అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. అదేవిధంగా ఇంకా కుటుంబంలో మనం చేయవలసింది మన బిడ్డల కొరకు ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డల కొరకు నిత్యము ప్రార్థన చేయాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే ప్రతి దినము కూడా యోబు తన బిడ్డల దగ్గరికి వెళ్ళి వారి శిరస్సుల మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి తప్పిదములను మన్నించమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కననీయ స్త్రీని కనుక చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం మనకు తెలియచేస్తుంది. ఆమె ప్రభుతుంది, ప్రభు దావీదు కుమారా నాపై దయచూపు అంటుంది, నా బిడ్డని కాపాడు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. అదేవిధంగా మనం కూడా మన బిడ్డల కొరకు నిత్యము మన ఇంటిలో మన కుటుంబంలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అదేవిధంగా మనం ప్రేమ తరిగిపోతుంది, తల్లిదండ్రుల బిడ్డల మధ్య ప్రేమ తరిగిపోతుంది, కానీ నా కుటుంబంలో మాత్రం ఆ ప్రేమ స్థిరముగా ఉన్నది అని చెప్పి మనం చెప్పగలగాలి. ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఆ ప్రేమ ఉండాలి. ఇదే ప్రభు మనకు నేర్పుతుంది. నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు ఇతరులను ప్రేమించండి అంటున్నాడు. నేను ఏ విధంగా మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు తోటి వారిని క్షమించండి అంటున్నాడు. కనుక మన కుటుంబంలో ఒకరి పట్ల ఒకరి సహకారము చేసేవారిగా ఉండాలి. ఒకరికి ఒకరు సహాయం చేసుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. అందుకే ప్రేమ ఉన్నదా అంటే దర్శన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం అంటుంది, ప్రభు దేవుడు అంటున్నాడు, అదిగో మొదటి ప్రేమ మొదటి వలె నీవు నన్ను ప్రేమించటం లేదు అని చెప్పి ప్రభు పలుకుతున్నటువంటి మాట. ఇదే మాట ఈనాడు కుటుంబాల్లో వినపడుతుంది. భార్య భర్తతో, భర్త భార్యతో పలుకుతున్నటువంటి మాట, ఇదిగో మొదటి వలె నీవు నన్ను ప్రేమించటం లేదు. ఏమైపోయింది ఆ ప్రేమ? ఎందుకు తరిగిపోయింది? ఎందుకు కరిగిపోయింది? ఇద్దరి మధ్య ప్రేమ ఎందుకు లేకుండా పోతుంది? అందుకే ఒకరినొకరు గౌరవించుకునేవారిగా, ఒకరినొకరు ప్రేమించుకునేవారిగా ఉండాలి అని చెప్పి ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే, భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమించండి. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే, భార్యలారా మీ భర్తలకు మీరు విధేయత కలిగి ఉండండి. ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రుల పట్ల విధేయత చూపండి. కొలసీల పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం అంటుంది, తల్లిదండ్రులారా మీ బిడ్డలకి కోపము రేపవద్దు. కుటుంబ సభ్యులు ఒకరి పట్ల ఒకరు ఏ విధంగా ఉండాలో ఈ యొక్క వాక్యాలు మనకి తెలియజేస్తున్నాయి. మరి ఇలాంటివి మన కుటుంబంలో ఉన్నాయా? భార్య పట్ల, భర్త పట్ల, తల్లిదండ్రుల పట్ల, బిడ్డల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం? కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉన్నదా? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా 8వదిగా నీ కుటుంబము ఇతరులకు సహాయపడేటువంటి కుటుంబంగా ఉండాలి. ఇతరులకు ఆదరణ చూపేటువంటి కుటుంబంగా ఉండాలి. సహాయం అంటే కేవలము డబ్బు రూపంగా కాదు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చినటువంటి సమయంలో వారి కొరకు నువ్వు ప్రార్థన చేసేటువంటి ఒక వ్యక్తిగా, ఒక కుటుంబంగా ఉండాలి. ఎప్పుడు కూడా నీ కుటుంబం అనేది ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. ఎవరైనా నీ దగ్గరికి ఇలాంటి లక్షణాలు నీ కుటుంబంలో ఉంటాయో నీ కుటుంబం దీవించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబము దైవ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ గనక ఉంటే, ఎల్లప్పుడూ ప్రార్థన నీ కుటుంబంలో ఉంటే, ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యము నీ కుటుంబంలో ఉంటే, ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేసేటువంటి కుటుంబంగా ఉంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది.
నీ కుటుంబం ద్వారా తల్లిదండ్రులు ప్రార్థన చేసేవారైతే వారిని చూసినటువంటి బిడ్డలు కూడా ప్రార్థన చేయగలరు. అందుకే ఈరోజు గమనించినట్లయితే నీ బిడ్డల కోసం ఏమి సంపాదిస్తున్నావంటే చాలామంది పలుకుతారు, నా బిడ్డల కోసం ఎంతెంతో కష్టపడి సంపాదిస్తూ ఉన్నాను, బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నాను, లక్షలు కూడబెడుతూ ఉన్నానని పలుకుతూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా అశాశ్వతం. కష్టపడి సంపాదించిందే నిలవటం లేదు. మరి నువ్వు బిడ్డలకి నువ్వు ఇచ్చినటువంటిది ఆ డబ్బు ఆస్తులు అవి శాశ్వతం కాదు. నీవు నీ బిడ్డలకి ఇవ్వాల్సిందే కేవలము ధనము మాత్రమే కాదు, కేవలము సంపదలు మాత్రమే కాదు. నీవు నీ బిడ్డలకి ఇవ్వవలసిందే ప్రార్థన. నీ బిడ్డలకు నేర్పవలసింది ప్రార్థన. నీ కుటుంబంలో గనక ప్రార్థన ఉంటే, నీ బిడ్డలు ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా ఉంటే వారి కుటుంబం కూడా వర్ధిల్లుతుంది. కనుక మన బిడ్డలకి మనం ఏమి నేర్పాలి అంటే ప్రార్థన అనుభవాన్ని నేర్పేటువంటి వారిగా ఉండాలి. నీ కుటుంబంలో ఎప్పుడు కూడా శాంతి సమాధానాలు ఉన్నటువంటి కుటుంబంగా ఉండాలి. కుటుంబంలో గొడవలు, కుటుంబంలో తగాదాలు, భార్యాభర్తలు కొట్లాటలు, తల్లిదండ్రులు బిడ్డలు వ్యతిరేకించటం, బిడ్డలు తల్లిదండ్రులు దూషించటం, ఇలాంటివి క్రైస్తవ కుటుంబంలో ఉండకూడదు. మరి మన కుటుంబాల్లో ఉన్నాయా? అలాంటి వాటిని అన్నిటిని కూడా త్రోసిపుచ్చాలి. అలాంటి వాటిని అన్నిటిని కూడా అధిగమించాలి. ఎప్పుడైతే నీ కుటుంబాలు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నారో, ఒకరికొకరు సహకరిస్తూ ఉన్నారో, ఒకరితో ఒకరు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఇలాంటివి నీ కుటుంబంలోనికి రావు. మరి ఇలాంటి ఆశీర్వాదాలు అనేవి మన కుటుంబంలో ఉండి ఉన్నాయని చెప్పి ఒక్కసారి మనం గమనించుకోవాలి. మరియ మార్త కుటుంబాన్ని మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు ఆ ఇంట్లో ఉండి ఉండగా మరియా ఆయన పాదముల చెంత కూర్చొని ఆయన పలుకులను ఆలకిస్తుంది. మరి నీ ఇంటిలో దేవుని పలుకులు వినపడుతున్నాయా? దేవుని యొక్క వాక్యం, బైబిల్ గ్రంథం మనం తెరవబడినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు వినపడుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం, ధ్యానిస్తాం. మరి మరియా దేవుని పలుకులను ఆలకిస్తుంది. మరి నీవు నేను దేవుని యొక్క పలుకులను ఆలకించేటువంటి కుటుంబంగా నీది ఉండి ఉన్నదా? మార్త అంటుంది, మార్త పనులతో సతమతమైపోతుంది. సతమతమైపోయి ఆ ప్రభుని వేడుకుంటుంది, ప్రభువా నేను పనులతో సతమతమవుతూ ఉన్నాను. కనుక ఈ సమయంలో నీ యొక్క కుటుంబం, నా యొక్క కుటుంబం ఏ విధంగా ఉండి ఉన్నది? దేవుని పలుకులను ఆలకించి, దేవుని యొక్క వాక్కుకు లోబడి, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా జీవించేటువంటి కుటుంబంగా నీ కుటుంబం ఉండి ఉన్నట్లయితే నీ కుటుంబం దీవించబడుతుంది. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కొన్నేళ్ళు కుటుంబం దీవించబడింది, నోవా కుటుంబం దీవించబడింది. ఇదిగో జక్కయ్య కుటుంబంలో దేవుడు వచ్చాడు. అదే దేవుడు నీ యొక్క నా యొక్క కుటుంబంలోనికి రావాలి అంటే ఆ ప్రభు దేవుని మన కుటుంబంలోనికి ఆహ్వానిద్దాం. ఆయన అంటున్నాడు, నేను ద్వారం వద్ద నిలబడి తలుపు తడుతూ ఉన్నాను అంటున్నాడు. ఇదిగో ఎప్పుడైతే ప్రభుని పిలుస్తావో ప్రభు దేవుడు అంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో, నువ్వు నన్ను పిలిచివేని నేను నీ ఇంటిలోనికి వస్తాను. నేను ఇంటిలోకి రావటమే కాదు, నేను నీకు బోధిస్తాను, నీకు తెలియనటువంటి వాటిని నేను ఎరుకపరుస్తానని ప్రభుదేవుడు పలుకుతున్నటువంటి ప్రభుదేవుడు, ద్వారం వద్ద నిలబడినటువంటి ప్రభు, నువ్వు తలుపు తట్టినట్లయితే నేను నీ ఇంటిలోనికి, నీ కుటుంబంలోనికి వస్తానని ప్రభుదేవుడు అంటున్నాడు. నేను నీతో పాటు ఉంటాను, నీతో పాటు సహవాసము చేస్తానని ప్రభుదేవుడు పలుకుతున్నటువంటి మాట. ఆ ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. మన కుటుంబంలో ఆ ప్రభుకు ఒక స్థానం ఏర్పాటు చేద్దాం. అంతేకాదు ఆయనకి లోబడి జీవిద్దాం. ఆ వాక్యానికి లోబడి జీవించినప్పుడు దేవునిలో ఆశీర్వాదాలు నీవు నీ కుటుంబం పొందుకోగలదు. అలాంటి కృపను దయచేయమని ఆ ప్రభువుని వేడుకుందాం. ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమునైన ఈ యొక్క సమయంలో దివ్యవాణి టీవీ ద్వారా ఈ యొక్క దివ్య వాక్కును ఆలకిస్తున్నటువంటి నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరిని ప్రభా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఆయా మా కుటుంబాలు అన్నీ కూడా దీవించబడాలని, మా కుటుంబాల్లో ప్రభా నీవు మాత్రమే ఉండాలని, నీ యొక్క వాక్యమును మేము నిత్యం ఆలకించి ప్రార్థించేటువంటి కుటుంబంగా ప్రతి దినము కూడా నేను మా కుటుంబం యావత్తు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి కుటుంబముగా ఎన్నో కుటుంబాలకి ఆదర్శకంగా, ఎన్నో కుటుంబాలకు మార్గదర్శకంగా ఉండేటువంటి కృపను మాకు అనుగ్రహించమని, ఎవరైతే ఈ యొక్క దివ్య వాక్కును ఆలకిస్తూ తమ తమ కుటుంబాలను నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నారో ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మీ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ తలాడిన అందరికీ ఈ యొక్క వాక్యాన్ని ఆలకించినటువంటి మీ అందరిని కూడా ప్రభు దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేకంగా కోరుకుందాం. ప్రైజ్ తలాడ్.